వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. నేపథ్యంలో ఓర్గలులోని భద్రకాళి అమ్మవారిని ఆమె సందర్శించుకున్నారు. అనంతరం ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటారని, కానీ కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాత్రం తమకు ఓట్లు బాగా రావాలని అనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఒకటే, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది ఎప్పటికైనా కూడా ఇదే గులాబీ జెండా, ఇదే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలంటే కన్న బిడ్డలు అన్న భావన ఉంటుంది తప్పితే ప్రజలు ఓటర్లు అన్న భావన ఉండదు. మా కుటుంబం బాగుండాలి, మా తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాకు ఓట్లు బాగా రావాలని అనుకుంటారు. ప్రజల మధ్యలో ఎట్లా డివిజన్ తీసుకురావాలి, ఎట్లా ఓట్లు సంపాదించాలని వాళ్ళు అనుకుంటారు. ఇవాళ అవాకులు చెవాకులు చాలా మంది పేరుతా ఉన్నారు, పన్నులు పిలుచుకొని మాట్లాడుతున్నారు. మీరు టీఆర్ఎస్ఆ, మీరు బీఆర్ఎస్ఆ, దేనికి రజతోత్సవం చేసుకుంటున్నారు అని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్, నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు మీ నైజమేందో తెలిసిపోయింది. 16 నెలలని మీ మోసమేందో తెలిసిపోయింది. మీరు ఏమీ కూడా పని చేయలేరు. ప్రజలకు పనికొచ్చేటటువంటి ఒక చిన్న కార్యక్రమం కూడా చేపట్టలేనటువంటి చేతగాని ప్రభుత్వం మీది అని చెప్పి 16 నెలల్లో తెలిసిపోయింది.